నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మున్సిపల్ ఎలక్షన్స్ కరీంనగర్లో హడావిడి స్టార్ట్ అయింది. దయచేసి యువకులు గమనించగలరు. ఈసారి పోటీలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఎందుకంటే యువతరం ముందుకు వస్తేనే ఈ సమాజాన్ని మార్చగలం. కాబట్టి మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చాను నేను ఎంక్వైరీ చేయడానికి. కానీ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా పెట్టలేదు. రేపు పొద్దుటి నుంచి నామినేషన్ వేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలి కాబట్టి. కానీ ఇక్కడ వచ్చి అడిగితే ఇప్పటి వరకు ఈ నామినేషన్ పేపర్స్ కానీ నామినేషన్ సంబంధించిన హెల్ప్ డెస్క్ కానీ ఎలాంటిది పెట్టలేదు. అదేవిధంగా వీళ్ళు ఇంకొకటి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, ఈకా ట్యాక్స్ కట్టాలి, నల్ల ట్యాక్స్ కట్టాలి అని మరి ఎందుకు చెప్తున్నారో తెలియట్లేదు. దాని గురించి పర్టికులర్ సర్క్యులర్ కూడా ఈసీ నుంచి ఏమైనా వస్తే గిట్ట నోటీస్ బోర్డులో పెట్టమని చెప్పాము. కానీ అది కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. దయచేసి ప్రజలారా మేల్కొనండి. ఫస్ట్ ఈసీ నోటిఫికేషన్ ప్రకారంగా ఏమున్నది, ఒక క్యాండిడేట్ పోటీ చేయాలనుకుంటే ఎలాంటి సబ్మిట్ చేయాలి, ఎలాంటి సబ్మిట్ చేయకూడదు అనేది మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారంగా నోటీస్ బోర్డులో వీళ్ళు పెట్టాలి. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా పెట్టలేదు. మేము వెళ్ళి అడిగితే అది రేపు పెడతామంటున్నారు. నేను అదే అడుగుతున్నాను. రేపు 10 గంటలకు నేను నామినేషన్ వేయాలనుకోండి, మాకు రేపు మీరు పేపర్స్ ఇస్తే మేము ఎలా వేయగలం? నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి త్వరతగా అంటే ఇంకో 10 నిమిషాలు, అరగంటలో, గంటల్లో మొత్తం మున్సిపల్కి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన ప్రక్రియ, దానికి సంబంధించిన పేపర్ సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా ఎలా పోటీ చేయొచ్చు, ఏ విధంగా పోటీ చేయొచ్చు, ఎవరు అర్హులు అనేది దయచేసి నోటీస్ బోర్డులో పెట్టండి. మాకు నామినేషన్ పేపర్స్ కూడా అవైలబిలిటీ పెట్టండి. అలా పెడితే మేము మార్నింగ్ వచ్చి నామినేషన్ వేసుకోవడానికి అవైలబుల్ ఉంది. కానీ లేకపోతే రేపు మీరు అవన్నీ సబ్మిట్ చేస్తే ఒకరోజు మేము మిస్ అయినట్టు అయిపోతుంది. అందుకని మీరు ఇచ్చిన టైమే 3 రోజులు. ఆ 3 రోజుల్లో నామినేషన్ ప్రక్రియకు పేపర్స్ తీసుకుని ఒక రోజు 2 రోజులు పోతే ఇంకా 2 రోజులలో మేము ఎప్పుడు నామినేషన్ వేస్తాం? కాబట్టి ఆలోచించి మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఏదున్నా నోటీస్ బోర్డులో ఇంకొక 1 అవర్లో పెట్టాలని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.